గ్రీన్ కార్డు ఉన్న అమెరికా నుంచి గెంటేస్తారా? అసలు వార్నే ట్రంప్ యంత్రాంగం టార్గెట్ చేసిందా? డిపోర్టేషన్ తప్పించుకోవాలంటే ఇండియన్స్ ఏం చేయాలి? అసలు గ్రీన్ కార్డు ఉన్న వారిని మళ్ళీ ఎందుకు స్క్రూటినీ చేస్తున్నారు? డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక అమెరికాలో ఉన్న వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ దిశగా వేగంగా అడుగులేస్తున్నారు. అక్రమ వలసదారులను యుద్ధ ప్రాతిపదికన తరిమేసిన ట్రంప్ ఇప్పుడు సీనియర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పై ఫోకస్ పెట్టారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పై గట్టి నిఘా పెట్టారు. సిటిజన్షిప్ కార్డులు ఫోర్స్ అధికారులకు లేదని, ఈ అంశంపై కోర్టుకెళ్లే హక్కు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి ఉందని ఇండియన్ ఎంబసీ అధికారులు అంటున్నారు. అమెరికా అధికారుల బెదిరింపులకు భయపడొద్దని, గ్రీన్ కార్డులు ఎయిర్పోర్టుల్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ ఇమ్మిగ్రేషన్ చట్టంలో ఉన్న వెసులుబాట్లను అమెరికా అధికారులు ఉపయోగించుకుంటున్నారు. గ్రీన్ కార్డు కాదు, గోల్డ్ కార్డు ముఖ్యమంటున్నారు అమెరికా అధికారులు. డబ్బున్న వారికే ట్రంప్ హయాంలో విలువ, స్కిల్ కన్నా కోట్లకే విలువ ఎక్కువ. ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చిన వారంటే ఇప్పుడు అమెరికాలో చిన్నచూపు. గ్రీన్ కార్డు ఉన్న పాలస్తీనాకు మద్దతిస్తే లేదా అమెరికా విదేశాంగ విధానాన్ని ప్రశ్నిస్తే అమెరికా నుంచి తరిమేస్తారు. అమెరికాలో ఉంటూ అమెరికాను ప్రేమించకపోతే అంతే సంగతులు. 1952 అమెరికా ఇమ్మిగ్రేషన్ నేషనాలిటీ చట్టం ప్రకారం దేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించే వలసదారులు ఎవరినైనా వెనక్కు పంపొచ్చు. నేరాలకు పాల్పడినా, సుదీర్ఘకాలం దేశంలో నివసించకపోయినా పౌరసత్వం రద్దు చేయవచ్చు. కానీ అత్యంత అరుదైన సందర్భాల్లోనే దీన్ని ప్రయోగిస్తారు. కానీ దీన్ని ఇకపై తరచూ వినియోగిస్తామంటున్నారు వ్యాన్స్. దీంతో లక్షలాది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇప్పుడు టెన్షన్ లో పడ్డారు. గ్రీన్ కార్డు ఉన్న సిరియా వలసదారుణ్ణి పాలస్తీనాకు అనుకూలంగా ఉన్నారంటూ దేశం నుంచి అమెరికా గెంటేసింది. కొలంబియా యూనివర్సిటీలో ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలకు ఆయన నేతృత్వం వహించాడు. దీంతో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ హక్కుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. గ్రీన్ కార్డ్ ఈజ్ లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ అండి. యుఎస్ లో పనిచేయడానికి యునైటెడ్ స్టేట్స్ లో వర్క్ ఆథరైజేషన్ కార్డ్ బేసికల్ గా అది. సో దానిలో 4-5 రకాలు ఉంటాయండి. ఒకటి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ జాబ్స్, జాబ్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ వాటి రిలేటెడ్ ఉంటాయి. రెండోది ఫ్యామిలీ బేస్డ్ ఉంటాయండి. ఫ్యామిలీ అంటే మన ఇంతకుముందు వెళ్ళిన మన సిబ్లింగ్స్, బ్రదర్స్ కానీ పేరెంట్స్ కానీ అట్లా వెళ్ళి వాళ్ళ ఇమ్మీడియట్ ఫ్యామిలీ కాకుండా బ్రదర్స్, పేరెంట్స్కి అట్లాగా చేయొచ్చు అనమాట, సిబ్లింగ్స్కి అవి ఉంటాయి. తర్వాత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద రెఫ్యూజీస్ కానీ, అసైలము అట్లా హ్యూమన్ ట్రాఫికింగ్స్ మీద అవి. తర్వాత డైవర్సిఫైడ్ వీసాస్ ప్రోగ్రామ్స్ ఉంటుందండి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ బేస్ మీద EB-5 ఇవన్నీ 5 టైప్స్ ఆఫ్ గ్రీన్ కార్డ్ ఉంది. గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు పర్మనెంట్ రెసిడెంట్గా. పర్మనెంట్ రెసిడెంట్స్ హ్యావ్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ అండి, చాలా ఉన్నాయి దానివల్ల. బేసికల్గా లివ్ దేర్ అండ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ వర్క్ ఆన్ పర్మనెంట్ బేసిస్ అండ్ రియల్ ఎస్టేట్ యూ కెన్ ఓన్ అండ్ 1980 ట్యాక్స్ యాక్ట్ వీళ్ళు అప్లై అవుతుంది. తర్వాత షేర్స్, ఎస్ కార్పొరేషను ఇవన్నీ యూ కెన్ హ్యావ్ ఇట్. అండ్ లిమిటెడ్ లయబిలిటీ కార్పొరేషన్స్ దానికి మనం అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. గ్రీన్ కార్డు ఉన్నవారు సిటిజన్షిప్ కు అప్లై చేసుకోవాలి. 5 నెలలకు పైగా భారత్ లో ఉండి మళ్లీ యుఎస్ వెళితే అమెరికా అధికారులు ఇంట్రాగేట్ చేయవచ్చు. పౌరసత్వం తీసుకుంటే ఓటు హక్కు సహా అమెరికాలోకున్న అన్ని హక్కులు వస్తాయి. గ్రీన్ కార్డుకు రావు. గ్రీన్ కార్డు రెన్యువల్ చేసుకునే టైం వస్తే తప్పనిసరిగా చేసుకోవాలి. ఏం కాదులే అని ఉంటే చెకింగ్ సమయంలో అక్రమ వలసదారులుగా ట్రీట్ చేసి బయటకు పంపించేయచ్చు. సిటిజన్షిప్ ఏంటంటే దే హ్యావ్ 2 టైప్స్ అండి. వన్ ఇస్ న్యాచురలైజేషన్, లైక్ వన్స్ వీ హ్యావ్ ద గ్రీన్ కార్డ్, సో యూ ఆర్ ఎలిజిబుల్ టు హ్యావ్ సిటిజన్షిప్, యూ విల్ గెట్ సిటిజన్షిప్. అనదర్ వన్ ఇస్ బై బర్త్. యాజ్ ఇమిగ్రెంట్స్ దే గో దేర్ అండ్ హ్యావ్ ఎ బర్త్, హ్యావ్ ఎ కిడ్స్, దట్స్ బై బర్త్ అండి. జనరల్గా సిటిజన్షిప్ ఏంటంటే సిటిజన్షిప్ హ్యాజ్ ఏ రైట్ టు ఓట్ అండ్ మోర్ సెక్యూర్డ్. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ జెపడైజ్డ్ యువర్ ఇమిగ్రేషన్, సమ్ ఇన్వాల్వ్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీస్ ఆర్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్. అలాగూ తర్వాత ఓవర్ స్టే చేసినప్పుడు కూడా యూ కెన్ జెపడైజ్ యువర్ ఇమిగ్రేషన్. బట్ సిటిజన్షిప్ నాట్ లైక్ దట్ అండి. దట్స్ యువర్ సిటిజన్, యూ కెన్ స్టే యాజ్ లాంగ్ యాజ్ అవుట్ సైడ్ యూ వాంట్ ఇట్. యూ కెన్ స్పాన్సర్ గ్రీన్ కార్డ్ ఆల్సో యువర్ స్పౌజెస్ ఆర్ కిడ్స్కి వన్స్ యూ గెట్ ఎ సిటిజన్షిప్.
and citizenship has more privileges. Basically, these are the basic differences అండి. Citizenship versus green card అంటే green card can renewal 10 years at a time and you can stay as long as you have a green card. గ్రీన్ కార్డు ఉన్న కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కాదు. గ్రీన్ కార్డు ఉన్న అన్ని అమెరికా చట్టాలను పాటించాలి, పన్నులు చెల్లించాలి. సీరియస్ క్రైమ్ చేస్తే మాత్రం గ్రీన్ కార్డు ఉన్న డిపోర్టేషన్ చేస్తారు. పౌరసత్వం తీసుకుంటే ఆ సమస్య ఉండదు. 41 దేశాలకు చెందిన వారిపై డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఆంక్షలు పెట్టారు. అందులో భారత్ లేదు. అంత మాత్రాన అశ్రద్ధ చేయడానికి లేదు. అమెరికాలో ఉన్నవారు కొన్నాళ్ల పాటు దేశాన్ని విడిచి వెళ్లకపోవటమే బెటర్ అనేది అమెరికా న్యాయవాదుల సలహా. ఎక్కువ కాలం స్వదేశంలో ఉండి అమెరికా వచ్చిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను స్క్రూటినీ చేస్తున్నారు అధికారులు. వాళ్లను నేరస్తుల్లా ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఏడాది కన్నా ఎక్కువ కాలం వేరే దేశంలో ఉండి మళ్లీ అమెరికా వచ్చిన వారికి గ్రీన్ కార్డు రద్దు చేస్తున్నారు. సో బీ కేర్ఫుల్.